అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎట్టకేలకు ఆ మాజీ మంత్రి వారసుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. అమ్మకు తోడుగా ఉంటానంటున్నారు. పెద్దాయన మరణంతో ఆ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆగిపోయిందనుకుంటే లేదు నేను వస్తున్నానని వారసుడు ప్రకటించాడు. అన్న ప్రోత్సాహంతో తమ్ముడు రంగంలోకి దిగుతున్నారు. దీంతో సిక్కోలు జిల్లాలోని ఆ సెంటర్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇంతకీ ఎవరా వారసుడు? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదంతా? పెద్దాయనకు నివాళులు, శ్రీకాకుళం సమీకరణాలు, తెరపైకి గుండె కుటుంబ వారసుడు. సిక్కోలు రాజకీయాల్లో అజాత శత్రువుగా నిబద్ధత గల నేతగా ముద్ర వేసుకున్న గుండె అప్పల సూర్యనారాయణ మరణం జిల్లా తెలుగుదేశం పార్టీలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. సంతాప సభలు, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు కేవలం నివాళులకే పరిమితం కాకుండా రాజకీయ సమీకరణాలకు వేదికవుతున్నాయి. 40 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకున్న గుండె వారసత్వాన్ని కొనసాగించే దిశగా అడుగులు పడుతూ ఉండడం శ్రీకాకుళం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గుండె అప్పల సూర్యనారాయణ సంతాప సభలో ఎమ్మెల్యే గొండు శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుండె కుటుంబం నుంచి వారసులొస్తే పార్టీ వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తే తప్పుకోవడానికి తాను సిద్ధమని ప్రకటించారు. భావోద్వేగానికి లోనైన ఆయన అవసరమైతే పార్టీ ఆఫీసులో టీ కప్పులందించడానికైనా వెనకాడనంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే యాదృచ్ఛికంగా అన్నారో, సంకేతాలను బట్టి అలా స్పందించారో గాని గుండె అప్పల సూర్యనారాయణ పెద్ద కుమారుడు శివ గంగాధర్ చేసిన వ్యాఖ్యలు ఆ కుటుంబ రాజకీయ వారసత్వంపై క్లారిటీ ఇచ్చేశాయి. ఇటీవల తండ్రి విగ్రహావిష్కరణలో శివ గంగాధర్ మనసులో మాట చెప్పేశారు. నేను అమెరికా వెళ్తున్నాను, తమ్ముడు విశ్వనాథ్, అమ్మ ఇక్కడే ఉంటారు, ఊరు ప్రజలే వారిని చూసుకోవాలి అని ఆయన కోరడం వెనక బలమైన రాజకీయ సంకేతం కనిపిస్తోంది. మిమ్మల్ని అందరినీ అడగట్లేదు, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అమ్మని నాన్నని అలా చూసుకున్నారా, తమ్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిని అలాగే చూసుకోవాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. 2014-19 ఎన్నికల్లో తెర వెనుక చక్రం తిప్పిన విశ్వనాథ్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పల సూర్యనారాయణ తన కొడుకులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావించిన ప్రస్తుత పరిస్థితులు, అభిమానుల ఒత్తిడి వారిని ప్రజాక్షేత్రం వైపు నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. అన్నయ్య వచ్చి వెళ్తూ ఉంటాడు. అన్నగారి పర్యవేక్షణలో నేనైతే మళ్ళీ మన ఊరు వచ్చేద్దామని అనుకుంటున్నాను. గుండె వారసుల రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతున్న సమయంలోనే వారిద్దరూ ముఖ్యమంత్రితో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించినందుకు ఆయన తనయులిద్దరూ సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గుండె కుమారుల అభ్యర్థనతో ప్రభుత్వ పరంగా ఆయన విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు తమలో ఒకరు అమ్మ లక్ష్మీదేవికి తోడుగా స్థానికంగా ఉంటూ అందరితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పరిణామం ఇప్పుడు శ్రీకాకుళం రాజకీయాలను అనుకోని మలుపు తిప్పుతోంది. రాజకీయంగా ఎదుర్కొన్న అవమానాలే అప్పల సూర్యనారాయణ ఆరోగ్యాన్ని దెబ్బతీశాయన్న ఆవేదనతో ఆయన అభిమానులున్నారు. సీనియర్ నాయకుడికి తగిన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తి వారిలో గూడు కట్టుకుంది. అచ్చెన్నాయుడు వల్లే 2024 ఎన్నికల్లో తమ కుటుంబానికి టికెట్ రాలేదని గుండా లక్ష్మీదేవి గతంలో ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడంతో గుండా కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇవన్నీ చర్చకొస్తున్న సమయంలో టీడీపీలోనే కొనసాగుతూ రాజకీయంగా తమ ఉనికిని చాటుకోవాలని గుండా కుటుంబం నిర్ణయించుకుంది. రానున్న రోజుల్లో అధిష్టానం గొండు శంకర్, గుండా వారసుల మధ్య సమన్వయం ఎలా కుదురుస్తుంది, నియోజకవర్గ బాధ్యతల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది శ్రీకాకుళం పాలిటిక్స్ లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిబేట్.